హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్‌లో డిఫరెంట్ కర్రీ చేయబోతున్నాను. పచ్చిశనగపప్పు, క్యాబేజ్ కర్రీ. ఇది డిఫరెంట్ కాంబినేషన్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పాన్ పెట్టుకొని, అది హీట్ అవ్వనివ్వాలి. పాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అది చిటపటలాడుతుండగా దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకొని ఉడికించి తీసుకున్న క్యాబేజ్‌ని కూడా వేసుకోవాలి. క్యాబేజ్‌ని ఒక 15 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది, స్మెల్ అనేది పోతుంది. బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాబేజ్‌ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను నేను. దీన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి దీంట్లోకి మనం పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం తీసుకోకుండా పచ్చిమిర్చి పేస్ట్‌ని వేస్తున్నాను. ఈ కర్రీలో పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 10 దాకా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేశాను. ఇలా మొత్తం కారాన్నంతా చక్కగా కలుపుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని చక్కగా కలుపుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇది మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి శనగపప్పు, క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది డిఫరెంట్ కర్రీ. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. చపాతీలోకి, రోటీ ఫుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.